అఖిల్ అక్కినేని తాజాగా కొత్త చిత్రం స్టార్ట్ చేశాడు. సొంత బ్యానర్లోనే నాగార్జున నిర్మాతగా ఈ చిత్రం రాబోతుంది. గతంలో కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీతో ఆకట్టుకున్న దర్శకుడు మురళీ కిషోర్ డైరెక్షన్లో ఈ చిత్రం ఉండబోతుంది. పీరియడిక్ బ్యాక్ డ్రాప్లో భారీ బడ్జెట్తో ఈ చిత్రం ఉండబోతుందంట. ఈసారి బయటి బ్యానర్స్ను నమ్మకుండా తనే రంగంలోకి దిగాడు నాగార్జున. తమ సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్లోని ఈ ప్రాజెక్ట్ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మురళీ కిషోర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఒక పీరియడికల్ డ్రామాను చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం ఇటీవల స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ చిత్రానికి లెనిన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ చిత్రంలో శ్రీలీలను హీరోయిన్గా తీసుకున్నారట. తమన్ సంగీతాన్ని ఇస్తున్నట్టు సమాచారం. పీరియడిక్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ అని తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక సంక్రాంతికి ఫస్ట్ లుక్ టీజర్ను విడుదల చేస్తారని సమాచారం. హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని చేస్తున్నారు. కథ మీద మేకర్స్ నమ్మకంగా ఉన్నారట. ఖచ్చితంగా ఈసారి అఖిల్కి బ్లాక్ బస్టర్ పడుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం పీరియడిక్ యాక్షన్ డ్రామాగా తిరుపతి నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారట. కథలో ఫ్యాంటసీ ఎలిమెంట్లు ఉంటాయని ఇదే చర్చకు ప్రధాన కారణమైంది. అఖిల్ కొత్త సినిమాలో తిరుపతి నేపథ్యంలో సాగే కథ ఉండటంతో గతంలో నాగార్జున నటించిన గోవిందా గోవింద సినిమా తరహాలో ఉంటుందా అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది. పూర్తి కొత్త కథతో రాబోతుందని టాక్ వినిపిస్తుంది. అఖిల్ ఈ చిత్రంలో పూర్తిగా కొత్త గెటప్లో కనిపించనున్నాడు. యాక్షన్ డిజైన్స్, బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ లుక్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉండగా అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం. అభిమానులు అతడి కొత్త లుక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రంతో అఖిల్ ఎలాంటి విజయాన్ని సాధిస్తాడన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.